తనకి వెళ్ళాలంటే ఏం చేయాలి? బాప్టిజం తీసుకున్నాడు. మారు మనసు పొందాడు. ఆజ్ఞలు పాటించు, అన్నీ పాటించాడు. మరి ఇంకా పరలోక రాజ్యం వచ్చేసిందా? ఎంత నిష్ఠగా బతికాడు, ఎంత బాప్టిజం తీసుకున్నాడు, మారు మనసు పొందుకున్నాడు, మందిరానికి వస్తున్నాడు, క్రమం తప్పకుండా పరిచయం చేస్తున్నాడు. మరి ఇతడు తప్పిపోయి దేవుని వెంట నడవకుండా మరి ఇతను ఏది అడ్డుపడుతుంది? బైబిల్ ఏమన్నా తెలియదా? ఆజ్ఞల గురించి తెలియదా? అన్ని ఆజ్ఞలు తెలుసు. మరి ఎందుకు ఆయన వెంటాడలేకపోతున్నావు? ఆయన ఎందుకు వెంబడించలేకపోతున్నావు? ఇక రాయబడిన మాట ఏంటంటే, ఈయన వెంబడించలేకపోవడానికి కారణం ఏంటంటే, ఈయన చాలా ఆస్తి కలిగిన వాడు. ఎవరట ఇతను? చాలా ఆస్తి కలిగిన వాడు. ధనాపేక్ష. బైబిల్లో రాయబడింది సమస్త కీడులకు మూలం. ఇక సమస్తము అంటే వర్ణించవలసిన పని లేదు. ఇది భక్తిని ఏం చేస్తుందంటే ముందుకి అడుగు వేయనివ్వదు. ఈ ధనాపేక్ష ఏం చేస్తుందంటే యేసయ్యతో నడవనివ్వదు. ఈ ధనాపేక్ష ఏం చేస్తుందయ్యా అంటే దేవునిని విడిచిపెట్టేటట్లు చేస్తుంది. దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. భక్తిని చేయనివ్వదు. చక్కగా దేవుని రెండు చేతులెత్తి ఆరాధన చేయనివ్వలేదు. ఈ ధనాపేక్ష ఏం చేస్తుందంటే వ్యసన పడేటట్లు చేస్తుంది. వ్యసనం పుట్టిస్తుంది మనలో. నేను డబ్బు కలిగిన వాడిని, నాకెంత పేరు ప్రఖ్యాతి ఉంది, నేనేంటి ఆయన పోయి ఆరాధించడం, నాకేం తక్కువ అన్న ఆలోచనలు మనసులో పడుతూ ఉంటాయి.